వెల్కమ్ టు ఇట్స్ మీ గీతూ బ్లాగ్స్. హలో కన్నయ్య, గుడ్ మార్నింగ్. మార్నింగ్ కన్నయ్య, మార్నింగ్. సో ఏంటంటే అందరికంటే ఫాస్ట్గా వీడియోలు వేస్తాడు 4 o'clockకి. ఫస్ట్ లేవగానే మమ్మల్ని లేపాలా, తర్వాత నాన్నని లేపాలా, డిస్టర్బ్ చేయడానికి ఉంటాడు అంతే. వాడు 4 o'clockకి లేస్తాడు, 1 hour సతాయిస్తాడు. సో తర్వాత నెమ్మదిగా లేస్తాడు. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇది నా మార్నింగ్ బ్లాగ్. సో లేవగానే అందరు ఏం చేస్తారో నాకు తెలియదు, బట్ నేనైతే బ్రష్ చేస్తాను. బ్రష్ చేస్తుంటే మా కన్నయ్య చూస్తూ ఉన్నాడు అన్నట్టు. మమ్మ నేను వేస్తా బ్రష్, మమ్మ నేను వేస్తా అన్నట్టుగా ఫేస్ పెడతాడు. చూడండి, నేను మా కన్నయ్యని చూపిస్తాను. సీ దట్ బాయ్. చూడండి మా కన్నయ్య ఎంత క్యూట్గా డ్యాన్స్ ఆడతాడో. హలో కన్నయ్య, డ్యాన్స్ అంటే డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. నేను డ్రెస్ త్వరగా చేస్తున్నాను, అయిపోతుంది. బాయ్. నెక్స్ట్ రాగానే కన్నయ్య ఎత్తుకో అని కొంచెం సతాయించిండు. సో నేను దానికి మా కన్నయ్యని ఎత్తుకున్నాను. ఎత్తుకొని చూస్తూ మా కన్నయ్య ఏంటి మమ్మీ ఏం చేస్తుంది, ఫోన్ పెట్టుకుంది ముందు ఎందుకో అనుకుంటున్నాడు. సో లేకగానే మాకు వాటర్ అయిపోయింది ట్యాంక్లో, బోర్ ఆన్ చేయడానికి వెళ్తున్నా. కొంచెం ముందు మాకు అంతా వర్క్ అవుతుంది, సో అందుకే చూపించలేదు. సో మా కన్నయ్యని వాకర్లో వేసాను, వాడు ఆడుకుంటాడు. సో నేను కిచెన్కి ఎంట్రీ ఇచ్చాను. ఫస్ట్ నేను లేవగానే బ్రష్ చేసి తర్వాత ఫస్ట్ టీ తాగిన తర్వాతనే ఏదైనా నా పని. నేను టీ పెట్టుకుంటున్నాను అందులో. చూడండి, టీ పెట్టుకున్న తర్వాత వాటర్ తాగుతున్నా. నెక్స్ట్ టీలో టీ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటాను. నేను ఇక్కడ పెంచుతాను కాబట్టి మా ఆయనకి నాకు అంతే 2 members. షుగర్ నేను లైట్గా వేస్తాను, ఎక్కువ వేయను, ఎందుకంటే షుగర్ నేను చాలా. సో చూడండి ఒకసారి టీని. అది మా కన్నయ్య చూడండి నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ డాడీ ఇంకా ఇవ్వలేదు, సో దానికి నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఆడుకోవడానికి. సో నెక్స్ట్ నేను రైస్ పెడతాను. రైస్ ఎక్స్ట్రా పెట్టుకోను, ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి మేము చాలా తక్కువ తింటాం. 1.5 గ్లాస్ పెడుతున్నాను అంతే. 1.5 గ్లాస్ వాటర్కి తీసుకొని నేను వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకొని చిన్నగా అలా కడుగుతూ ఉన్నాను. చాలా మమ్మ అని సతాయిస్తున్నాడు. ఎనీవే అందరికీ ఉన్నదే కదా అది ప్రాబ్లం. నెక్స్ట్ నేను మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకుంటా, బట్ మళ్ళీ మార్నింగ్ క్లీన్ చేస్తూ ఉంటాను. క్లీన్ చేసిన తర్వాత టీ అయింది, రైస్ పెట్టేశాను. సో టీ కూడా రెడీ అవుతుంది. టీ పోసుకోవడం, నెక్స్ట్ టీ అవుతుంది. టీ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఎస్టర్డే నైట్ రైస్ పెట్టిన అయిపోలేదు, అది అలాగే ఉంది. నెక్స్ట్ రైస్ 1.5 గ్లాస్ ఓన్లీ లంచ్ బాక్స్లోకి మా ఆయనకి. సో టీ పోస్తున్నాను. కొంచెం మార్నింగ్ లేవగానే అదోలా ఉంటుంది కదా ఫీలింగ్. సో నేను టీ పోస్తున్నాను. టీ రెడీ అయింది, ఇద్దరమే తాగేది. సో మా ఆయనకి నాకు టీ. పక్కన మా బాబు మమ్మ నాన్న అమ్మమ్మ అని చిన్న చిన్న మాటలతోటి పిలుస్తూ ఉండు. పాపం వాడికి ఏం తెలుసు, మమ్మీ ఏదో వీడియో పెట్టుకొని చేసుకుంటుంది అనుకుంటున్నట్టుండు. ప్లేట్లో తీసుకెళ్తున్నా. అక్కడ చూడండి మా ఆయన పక్కన అక్కడ పెట్టు అని అంటుండు. సో నేను వీడియో తీస్తున్నాను, మళ్ళీ తీసుకున్నాడు. సో నెక్స్ట్ టీ తాగినా కదా, ఇప్పుడు స్టార్ట్ నా వర్క్. ఇక టీ తాగిన తర్వాతనే నేను ఏ వర్క్ అయినా స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే అది రొటీన్. ఏంటంటే అది ఎనర్జీ డ్రింక్ టైప్ అన్నట్టు. టీ తాగిన తర్వాతనే నేను పని అంతా స్టార్ట్ చేసుకుంటా.
సో అక్కడ నేను బట్టలు అనేవి మడత పెడుతున్నా, ఒక్కొక్కటిగా అట్లా మడత పెడుతుంటా. రొటీన్ అందరు చేసేది అవే, కానీ కొంచెం ఏంటో. కానీ నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన, సారీ ఏమనుకోకుండా అందరూ చూడని వాళ్ళు ఉంటే నన్ను చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నేను పక్కలు ఎత్తేసి తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ కిచెన్కి వచ్చి నేను హాట్ వాటర్ పెడుతున్నా. ఏంటంటే నేను స్నానానికి వాటర్ పెట్టుకొని తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఏంటంటే ఫ్రిడ్జ్లో ఏమన్నా వెజిటేబుల్స్ ఉన్నాయా అని చూసిన, బట్ ఏం లేదు. ఒక దోసకాయ దొరికింది, ఒక దోసకాయ, 2 టమాటాలు, మిర్చి. ఒక దోసకాయ, 2 టమాటోలు. సో నేను ఇక్కడ ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నా. సో అది కింద పడిపోయింది, మీకు చూపిద్దామనుకొని. సో ఆ పప్పులో నేను కొంచెం చింతపండు, సాల్ట్, ఒక చిల్లీ పౌడరు, దోసకాయ, టమాటో, ఆనియన్, మిర్చి ఇవన్నీ యాడ్ చేసుకున్నా. చిన్నోడికి ఫుడ్ అండ్ పప్పు తర్వాత హాట్ వాటర్ రెడీ అని. సో మధ్యలో మా వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసారు, అంతే. వాళ్ళు కూడా చిన్న క్లిప్ తీసిన. సో నెక్స్ట్ నేను బాతింగ్కి వెళ్తున్నా. తర్వాత ఏంటంటే స్నానం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాను నేను. తర్వాత స్నానం అయిపోయిన తర్వాత వచ్చి నేను పప్పు చేసిన కదా, దానికి పోసేస్తున్నా. చిన్న క్లిప్ ఇది, ఏం లేదు, మామూలుగా అన్నీ వేసి పప్పు పోసేసిన. కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మా ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. లంచ్ బాక్స్ పప్పు పెట్టేసిన, బ్యాగ్లో పెట్టేసిన. తను వెళ్తుండు ఆఫీస్కి. బాయ్ బాయ్. సో తను వెళ్ళినాక తర్వాత మా కన్నయ్యని పడుకోబెట్టి, వానికి ఉప్పు తినబెట్టి, వానికి పడుకోబెట్టి మా ఆయనని పంపించి తర్వాత నేను దేవుని రూమ్లోకి వెళ్తాను. ఎందుకంటే ప్రశాంతంగా పెట్టాలి దీపం, వాళ్ళు వెళ్తేనే నాకు పని అయిపోతుంది అనేసి మా కన్నయ్యని పడుకోబెట్టి మా ఆయనని పంపించిన.